ప్రియా ఏమైంది? ప్రియా 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 ఏమైంది? శ్రీవారు ఎక్కడ? ఏమైంది ప్రియాకి? అమ్మమ్మ తేలు కుట్టింది. అయ్యో ప్రియా 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 అయ్యో ప్రియా 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 అయ్యో ప్రియా ప్రియా అమ్మా ప్రియా. అమర్ స్పృహ కూడా తప్పింది. హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచిదేమో. నాకు చాలా కంగారుగా ఉందిరా. విషయం ఎక్కిందో ఏంటో. మీరేం టెన్షన్ పడకండి, నేను మెడిసిన్స్ తెప్పిస్తాను. అమర్ ఆ మెడిసిన్స్ ఏంటో చెప్పు, నేను తెస్తా. వద్దులే నాన్న, నేను చూసుకుంటాను. అమ్మా ప్రియా ప్రియా యా తేలు కుట్టింది, దానికి రిలేటెడ్ పంపించండి. యా ఓకే, కొంచెం త్వరగా పంపించండి. ఓకే. అమ్మమ్మ పిన్ని ఏం చేస్తున్నారు? కాస్త దూరంగా ఉండండి, తన గాలి ఆడనివ్వండి. నువ్వేం టెన్షన్ పడకమ్మమ్మ. నేను వెళ్ళి తెస్తాను. అమర్ ఈగురా. పర్వాలేదరా? ఏం కాదు మమ్మ. అమ్మా ప్రియా ఇప్పుడు ఎలా ఉందమ్మా? వెళ్ళగా పర్వాలేదులే బామ్మ. నీకు తేలు కుట్టిందనేసరికి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? అమ్మ ప్రియా, తేలు కుడితే కాలికి కదా కుట్టాలి, చేతికి ఎలా కుట్టింది? అది శ్రీవారి కాలికి కుట్టబోతుంటే భయపడి చేత్తో తోసేశాను మావయ్య, అప్పుడు కుట్టింది. నీకేమైనా అయ్యుంటే? నాకేమైపోయినా పర్వాలేదు బామ్మ, మా శ్రీవారికి ఏం కాకూడదు. నన్ను ఎవరైనా సరే తిట్టినా కొట్టినా నింద వేసినా మాటలన్నా అవమానపరిచినా ఒక్క క్షణం బాధపడి వదిలేస్తాను తప్ప పెద్దగా మనసులోకి తీసుకోను, గుండెల్లో భారాన్ని మోయను.
కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టను, సమస్య వచ్చిందని కంగిపోను. అది నా వరకు మాత్రమే కాని మా శ్రీవారి విషయంలో అలా కాదు. మా ఆయన్ని ఎవరైనా చిన్న మాటన్నా నాకు కోపం వస్తుంది, అవమానిస్తే తట్టుకోలేను, ఆవేశం వస్తుంది. ఇక ఆయన కొంచెం బాధపడినా, డల్గా ఉన్నా, చిన్న తలనొప్పి వచ్చినా సరే నేను అస్సలు తట్టుకోలేను. పక్కకెళ్ళి ఏడ్చేస్తాను. అలాంటిది మా శ్రీవారికి తేలు కొడితే నేనెలా తట్టుకోగలను? కంగారులో గుండె దడ పెరిగింది బామ్మ. ఆయనకి చిన్న కష్టం వస్తే చాలు నా గుండె ఆగిపోతుంది. ఆయనంటే అంత ప్రాణం, అంత ఇష్టం. మా శ్రీవారికి ఏం కాకుండా ఉండటానికి నేనేమైనా చేస్తాను. అలాంటిది తేలో లెక్క. అమర్, నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతుడిరా. భర్త మీద ప్రాణాలు పెట్టుకున్న భార్యలుంటారు, కానీ తనలాగా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే భార్యలుండరు. చూసావా అమర్, నువ్వంటే ప్రియకి ఎంత ఇష్టమో. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నువ్వు తన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి. అమర్, ప్రియా నిన్ను ఆట పట్టించడం, అల్లరి చేయడం చూసానే కాని నీ మీద ఇంత ప్రేమ ఉందా అనిపిస్తుంది. నువ్వు బాగా చూసుకోవాలి తనని. యు ఆర్ సో లక్కీ అమర్. అమ్మ ప్రియా, నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. అమర్, నువ్వు ఇక్కడే ఉండి చూసుకుంటా ఉండు. అలాగే నాన్న. మనం వెళ్దాం పదండి. జాగ్రత్త నాన్న. జాగ్రత్త. ప్రియా, పడుకో. అలా చూస్తున్నారేంటి శ్రీవారు? నాకేమైనా అవుతుందని భయపడ్డారా? మీరుండగా నాకేం కాదు. నువ్వు రెస్ట్ తీసుకో.